హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్. ఈరోజు వచ్చేసి మనం అయితే 16 టైర్ బండి కడితే వచ్చేసి చూడండి, వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. పెయింటింగ్ వర్క్ అయితే ఈరోజు క్యాబిన్ పని నడుస్తుంది. ఇంకా మన బాడీకి అయితే వర్క్ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు క్యాబిన్ పని చూస్తారు కదా, ఈ విండో అయితే సేమ్ మన భీముడు లాగా, మన బుజ్జి లాగా బండి చేస్తారు కదా, సేమ్ అట్లా చేస్తాం. మన విండో అయితే సైడ్లో ఇక్కడ ఏ రావని కోసం అయితే ఇప్పుడు మన బాడీకి అయితే ప్రైమరీ వేయాలంటే ఫస్ట్ అయితే గ్రైండింగ్ కొట్టుకోవాలి. ఇంతమంది కూడా చూపించిన వీడియోలో ఈ మొత్తం బాడీకి అయితే కంప్లీట్ గ్రైండింగ్ కొట్టి మళ్ళీ యాంగ్లర్కి మొత్తం పేపర్ కొట్టాలి. పేపర్ కొట్టిన తర్వాత మళ్ళీ వెల్డింగ్ ఉంటుంది, వెల్డింగ్ కార్బన్ కూడా క్లీన్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే క్లీన్ చేసి మళ్ళీ బట్టతో మొత్తం తుడిచేసి దీని తర్వాత ప్రైమర్ వేస్తాము. బాడీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తము. ఇది మన బాడీ లోపల సెట్ చూడండి. క్యాబిన్ రేక్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి డోర్ రెడీ చేస్తారనమాట. చూస్తారు కదా, ఈ డోర్ ఫ్రేమ్ చేసి ఇలా దాని కూడా రేక్ కొట్టేస్తారు. ఇప్పుడు డెక్లం వర్క్ కొని ముందు అయితే మన వైరింగ్ అయితే పెడతారనమాట లోపల. ఫస్ట్ అయితే వైరింగ్ వేయాలి లోపల అయితే, తర్వాత మళ్ళీ ఏనికి రాదు కదా, అందుకే ముందే వేస్తారు. ఇప్పుడు చూస్తారు కదా, బాడీ గ్రైండింగ్ అయితే మొత్తం అయిపోయింది. లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ యాంగర్ కూడా పేపర్ కొట్టేసి దాని తర్వాత మళ్ళీ అయితే ఇంకా ప్రైమర్ అయితే వేస్తాం. మీరు అయితే ఇప్పుడు మన క్యాబిన్కి అయితే మోడల్ ఉంటుంది, మోడల్ జాయింట్లు ఉంటుంది కదా, అక్కడైతే ఐరన్ పేస్ట్ మరి లప్పం అయితే పెడుతుంది మావాడైతే. చూస్తారు కదా, దీనికైతే ఎక్కువైతే ఐరన్ పేస్ట్ లప్పం రాదు, ఓన్లీ ఎక్కడ మోడల్ ఉంటుంది కదా అక్కడే పెడతాం అనమాట, జాయింట్లకి మోడల్కి అంతే. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు బాడీకి అయితే మనం ప్రైమర్ అయితే కొడుతున్నాం చూడండి. ఎపాక్సీ ప్రైమర్ అంటారు దీనికైతే, గ్రే ఎపాక్సీ. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన క్యాబిన్ మీద ఉంటుంది క్యారియర్, టూల్ బాక్స్ ఉంటుంది దానికి. అదైతే రెడీ చేస్తారు కింద అయితే. మొత్తం రెడీ చేసిన తర్వాత అయితే మళ్ళీ మీద తీసుకుపోయి ఫిట్టింగ్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం క్యాబిన్కి అయితే పేపర్ కొడుతున్నాం చూడండి. దీనికి ఫుల్ ఫేస్ లప్పమైతే ఏం రాదు. దీనికి ఒక ప్రైమర్ వస్తుంది అన్నమాట, జింక్ ప్రైమర్. జింక్ ప్రైమర్ కొట్టి తర్వాత మళ్ళీ పెయింట్ వేసుకోవాల్సింది. సింగల్ కొడితే మన ప్లేన్ కలర్ వస్తుంది అన్నమాట. దాని తర్వాత మళ్ళీ మెటాలిక్ వస్తుంది. మన బుజ్జి బండి తుమ్మూరు అట్లా రెడీ చేస్తాం కదా, అట్లే చేయాలని బండి వాళ్ళైతే చెప్పారు. కలర్ అయితే కొంచెం చేంజ్ చేస్తున్నాము. बारीक वाला पेपर दे रे, जरा बारीक वाला मार दिया पंप पर. लपम को बारीक वाला मार दे रहे. ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే వాటర్తో పేపర్ కొట్టడం ఇంతకుముందు, ఆ పేపర్ కొట్టినప్పుడు ఏమైతే వాటర్ ఉంటాయి అనమాట దాంట్లో. ఆ వాటర్ అన్నీ ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి మనం ఎయిర్తోని గట్టి ఎయిర్ కొట్టేసి వాటర్ అన్ని మంచిగా తుడిచేసిన తర్వాత అయితే ప్రైమర్ వేయాలి. ఆ వాటర్ ఉంటే మాత్రం ప్రైమర్ అయితే పట్టుకోదు. దానికోసం అయితే మంచిగా క్లీన్ చేసి మళ్ళీ ప్రైమర్ కొట్టుకోవాలన్నమాట. ఓకేనా?
ఇప్పుడు బాడీ అయితే చూస్తారు కదా, మొత్తం ప్రైమర్ అయితే అయిపోయింది బాడీకి అయితే కంప్లీట్గా. ఇంత కార్డు కూడా అయిపోయింది. ఎంగర్ చూస్తున్నా మనం డబల్ వాళ్ళు పెట్టించారు. ప్రైమర్ అయితే అయిపోయింది క్యాబిన్కి అయితే. ఇప్పుడు కోటింగ్ అయితే చేస్తాం. ఇప్పుడు మూడ ఫ్రేమ్ కూడా రెడీ అయిపోయింది చూడండి. క్యారెట్ ఒకటే అయిపోయింది బయట. అది ఈ షో కదంటే మొత్తం మారిపోతుంది. ఇంకా బంపర్ వైట్ వచ్చేస్తుంది. ఇప్పుడు సింగిల్ కోటింగ్ అయితే మనం వేస్తాం. ఇప్పుడు కలర్ అయితే కలుపుకోండి. కలర్ ఇట్లా డబ్బా ఓపెన్ చేయండి, మంచిగా కలుపుకోవాలి. కింద గట్టిగా ఉంటుంది కదా, దానికోసం కలిపేసి మరి దాంట్లో తింద కలుపుకొని కొట్టుకోవాలి ఇంకా కలర్ అది. ఇప్పుడు ప్రైమర్ అయితే ఆరిపోయింది మొత్తం కంప్లీట్ అయితే డ్రై అయిపోయింది. ఇప్పుడు దీనికైతే సింగిల్ కోట్ అయితే వేస్తాను చూడండి. ఇప్పుడైతే నేస్తాను కలరు. సింగిల్ కోట్ అంటే మనం ప్లేన్ కలర్ వేస్తాం. ఫస్ట్ కోటింగ్ అయితే ప్లేన్ వేస్తాము. దీని తర్వాత మళ్ళీ మెటల్కి వస్తాం అనమాట. ఈ డోర్ మధ్యలో కూడా వేస్తాం మొత్తం కంప్లీట్గా. ఇప్పుడు చూస్తున్నారా, ఇప్పుడు బాడీకి అయితే సింగల్ కోట్ వేస్తుంది మావాడైతే. ఈరోజు అయితే సింగల్ కోట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది బండి అయితే. పైన క్యార కూడా పెట్టుండ్రు శ్యామ్ బాబా. ఇది మన యాడ్ బ్లూ బాక్స్ అయితే ఉంది కదా, దానికోసం సేఫ్టీ కోసం అయితే మనం పైన జాలి కడుతూ చూడండి. ఏం తగలకుండా దానికి సేఫ్టీ ఉంటుంది అనమాట అది. ఓకేనా. ఫ్రెండ్స్, మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.